ఇక బామ్మకి మంచి వైద్యం అందించమని ఎంత ఖర్చయినా పర్వాలేదని విహారీ డాక్టర్‌తో చెప్తాడు. అమ్మ కనిపించడం లేదు. బామ్మ ఇలా హాస్పిటల్‌లో ఉంది. ఇలా జరిగిందేంటి బ్యాట్‌మ్యాన్ అని క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. విహారీ బాబుకి ధైర్యం చెప్పి, "ఆ రోజు మీ అమ్మ వల్లేరా నేనిలా ఉన్నాను. ఇక నుంచి నీ బాధ్యత నాది" అని మనసులో అనుకుంటాడు విహారీ. హర్షతో క్రిష్‌ని మా ఇంటికి తీసుకెళ్తా అని చెప్తాడు విహారీ. హర్ష వద్దని తన ఇంటికి తీసుకెళ్తా అని అంటాడు. దానికి వద్దులే నువ్వొక్కడివే ఉంటావు కదా! మా ఇంటి దగ్గర అయితే పాప కూడా ఉంటుంది. నాతో వస్తాడు. నేను మా ఇంటికి తీసుకెళ్తా అని విహారీ అంటాడు. బామ్మ ట్రీట్మెంట్ ఎంత ఖర్చయినా నేను చూసుకుంటా అని చెప్పి క్రిష్‌ని తీసుకొని బయలుదేరుతాడు విహారీ. సార్ వాళ్ళ ఇంట్లో జాగ్రత్తగా ఉండు క్రిష్ అని హర్ష చెప్తాడు క్రిష్‌కి. ఇక విహారీ ఇంటికి రాలేదని అందరూ హాల్‌లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో విహారీ రావడంతో పద్మాక్షి ఎక్కడికి వెళ్ళావురా అని అడుగుతుంది. నా విషయంలో కలుగజేసుకోవద్దని చెప్పాను కదా! మళ్ళీ ఎందుకు అడుగుతారు అని విహారీ అంటాడు. సరే బావ! మేమేం అడగం. నువ్వు ఆఫీస్‌కి వెళ్తా అని చెప్పి బయట తిరిగినా అడగం. కానీ నువ్వు మన కూతుర్ని స్కూల్‌లో జాయిన్ చేస్తామని చెప్పినా కూడా నువ్వు వినకుండా వెళ్ళిపోయావని సహస్ర అంటుంది. నువ్వేమైనా చేసుకోరా కానీ పెళ్ళాం కూతురు ఉందని మర్చిపోకు అని పద్మాక్షి విహారీతో అంటుంది. దానికి విహారీ అత్తయ్య నేను చేస్తా అన్న పని ఖచ్చితంగా చేస్తా అని అంటాడు. నిన్నటి నుంచి నువ్వు రాలేదు కదరా! ఎక్కడికి వెళ్ళావు? ఏమైపోయావు? అని అంబిక అడిగితే నేను నిన్న ఏం చేశానో మీకు తెలియాలి కదా! ఒక్క నిమిషం అని క్రిష్‌ని పిలుస్తాడు విహారీ. క్రిష్‌ని చూసి అంబిక వీడిని తీసుకొచ్చాడేంటి అని అనుకుంటూ ఉంటుంది. సిరి కూడా హరికృష్ణ వచ్చాడేంటి అని అనుకుంటుంది. ఇక యమున ఈ బాబు నన్ను కాపాడిన బాబు కదా అని అనుకుంటూ ఉంటుంది. ఈ బాబు సిరి వాళ్ళ బాబు అని విహారీ గతంలో తనని చంపడానికి వచ్చిన రౌడీల గురించి, ఆ టైంలో సిరి తనని కాపాడిన విషయం గురించి చెప్తాడు. సరే అయితే ఆమె అంత సాయం చేస్తే వాళ్ళకి డబ్బిస్తే సరికదా! ఇంటికెందుకు తీసుకొచ్చావని పద్మాక్షి అంటే, మీరు ప్రాణానికి విలువ కడతారా? అయితే నా ప్రాణం ఖరీదు వాళ్ళకిచ్చేయి అని అంటూ ఉంటాడు విహారీ. అక్క అలా అనలేదురా అని అంబిక అంటే, సిరి కనిపించడం లేదు అని విహారీ మొత్తం విషయం చెప్పి, వాళ్ళమ్మ దొరికే వరకు క్రిష్ నాతోనే ఉంటాడు అని చెప్తాడు. వాడికి వాళ్ళ అమ్మ లేకపోతే ఇంకెవరు లేరా? వాళ్ళ నాన్న లేరా? అని పద్మాక్షి అంటే, లేరు అని హరికృష్ణ తలూపుతాడు. పద్మాక్షి ఇంకా వాదిస్తే క్రిష్ ఇక్కడే ఉంటాడు. వాడు ఉండటం మీకు నచ్చకపోతే మీరు వెళ్ళిపోండి అని విహారీ అంటాడు. మీ అమ్మ ఒకే రక్తం కదా! బయట వాళ్ళ కోసం ఇంట్లో వాళ్ళని గెంటేస్తారు అని అంటూ ఉంటుంది పద్మాక్షి. ఇక మరోవైపు బ్యాట్‌మ్యాన్ నేను వెళ్ళిపోతా అని క్రిష అంటే, "నువ్వెక్కడికి వెళ్ళొద్దు. మీ అమ్మ వచ్చే వరకు నీ బాధ్యత నాది" అని విహారీ అంటాడు. పద్మాక్షి వాళ్ళు కోపంగా వెళ్ళిపోతారు. "వీడికి జాగ్రత్తగా చూసుకోరా పండు" అని విహారీ పండుతో బాబుని పంపిస్తాడు. పండు క్రిష్‌ని తినడానికి పిలిస్తే, క్రిష్ ఆకలి లేదు వద్దు అంకుల్ అని అంటాడు. ఇంతలో సిరి వచ్చి హరికృష్ణ అని పిలుస్తుంది. క్రిష్ పలికితే, ఎందుకు కోపడడం లేదు అని సిరి అడిగితే, హరికృష్ణ అని పిలిస్తే మా అమ్మకి చాలా ఇష్టం అని అంటాడు క్రిష్. దాంతో సిరి క్రిష్‌కి సారీ చెప్పి ఫ్రెండ్స్ అని చెయ్యి ఇస్తుంది. క్రిష్ కూడా చేయి కలుపుతాడు. మొత్తానికి అక్క, తమ్ముళ్ళు తమ ఇంట్లో స్నేహితులు అయిపోతారు. సిరి సిరి క్రిష్‌ని తిందామని అంటే, నేను తినను అని అంటాడు క్రిష్. దాంతో నేను తినను అని సిరి అంటుంది. ఎవరైనా తినిపిస్తే తింటావా అని సిరి అడిగితే, నాకు అమ్మ, బామ్మ తినిపిస్తారు. ఇక్కడ ఎవరు లేరు కదా అని క్రిష్ అంటాడు. సిరి క్రిష్‌కి బొమ్మ తీసుకొని వచ్చి ఇస్తుంది. ఇక యమున ఇద్దరు పిల్లలకు భోజనం తినిపిస్తుంది. మనుమడు, మనుమరాలికి యమున తినిపిస్తుంది. యమున తినిపించడం చూసిన పద్మాక్షి, సహస్ర కోపంతో రగిలిపోతారు. చూడమ్మా మా అత్తయ్య సిరికి పెడుతుంది అంటే అర్థముంది. కానీ ఎవడికో పెడుతుంది అని సహస్ర అంటుంది పద్మాక్షితో. ఇక పద్మాక్షి వచ్చి యమున మీద అరుస్తుంది. క్రిష్ మా పద్దు అమ్మ మాటలు పట్టించుకోకు అని సిరి అంటే, నా వల్ల మీ ఇంట్లో ఇబ్బంది అని క్రిష్ అంటాడు. ఏం కాదులే అని యమున, సిరి క్రిష్‌కి చెప్తారు. ఇక ఉదయం క్రిష్ డల్‌గా కూర్చుంటే సిరి వచ్చి క్రిష్‌ని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి ఏంజెల్ ఆంటీ దొరకాలి అని కోరుకోమని చెప్తుంది. ఇక దేవుడి దగ్గర దీపం పెట్టమని చెప్తుంది. దీపంలో ఆయిల్ లేకపోవడంతో పండుకి అడగమని సిరి పంపిస్తుంది. క్రిష్ నూనె తెచ్చి దీపం పెట్టి తన తల్లి దొరకాలని కోరుకుంటాడు. మరోవైపు క్రిష్ ఆయిల్ తెస్తున్నప్పుడు కొంచెం కింద పడిపోవడంతో అటుగా వచ్చిన అంబిక ఆయిల్ మీద కాలు వేసి జారి పడిపోతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.